మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో బడిబాటలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా పల్లెనిద్ర చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రత్యేకంగా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారని, జిల్లాలో 562 పాఠశాలలకు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పాఠశాలలో ఉన్న చిన్న మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. వీటిని గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలు చేస్తారని తెలిపారు. 5వ తరగతి పూర్తి కాగానే 6వ తరగతి ప్రవేశం పొందేలాగా చూడాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నతంగా చదివే విధంగా చూడాలన్నారు. ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో అమ్మాయిలే అధికంగా ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల అధికారులతో గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీపంలో గల ఆదర్శ పాఠశాలలో భోజనం చేసి పల్లెనిద్ర చేశారు. కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా ఎస్హెచ్జి ఉమెన్ అంటే మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళే మెంబర్స్ ఉండి మహిళా సంఘాలంతా కూడా సో ఇప్పుడున్న మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా. ఈ స్కూల్లో ఏమైనా రిపేర్ వర్క్స్ వచ్చినా కానీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 562 స్కూల్స్లలో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా 20 కోట్లతోని శాంక్షన్ చేయడం జరిగింది.